సో, 'మిరాయి' మూవీ ఇప్పుడే చూసొచ్చాననమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. 36 కిలోమీటర్స్ పోయేసే వరకే నాకు పక్కెళ్ళిపోయింది. గుత్త చినిగిపోయిందనమాట. నిన్న 36 కిలోమీటర్లు, ఈరోజు 36 కిలోమీటర్లు. నిన్న 36 కిలోమీటర్లు పోయేసి 'కిష్కింధపురి' మూవీ చూస్తే లైట్ అనిపించింది. ఇదైతే వర్త్ ఇట్ భయ్యా! నిజంగా చెప్తున్నా కదా! పోయేసినందుకు వర్త్ ఇట్. బైక్ గిట్ల లేదు నాకు. బస్సులనే ట్రావెలింగ్ చేసిన. ఎందుకంటే నేను సిటీలో లేను. మెయిన్ విలేజ్‌లో ఉన్నానన్నమాట. ఇక్కడ నుంచి థియేటర్ దాదాపు 38 కిలోమీటర్స్ అయితుంది. నేను బస్సెస్ ఎక్కి, ఆటోస్ ఎక్కి, పోయి ఇదంతా ఏసి వచ్చే వరకు 1 డే అయిపోతుంది నాకు. సో, అలా అని నేనైతే నిన్న 2 మూవీస్‌కైతే వెళ్ళలేకపోయినా. నిన్న బుక్ చేసుకున్న టికెట్ బట్ వెళ్ళలేకపోయినా. మళ్ళీ ఈరోజు బుక్ చేసుకొని పోయి రావాల్సొచ్చింది. అంటే 'మిరాయి'కి నేను 2 టైమ్స్ పోయినట్టు లెక్క. సో, ఎలా అనిపించిందంటే టోటల్‌గా మూవీ అయితే చాలా బాగుంది భయ్యా! నాకు మంచిగా నచ్చింది. అందరూ పక్కా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. 60 క్రోర్స్‌లో డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు 60 క్రోర్స్‌లో ఇలాంటి మూవీ, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అసలు ఇస్తారని నేనైతే అనుకోలేదు. నిజంగా చెప్తున్నా. మీరు లాస్ట్ ఫిల్మ్ 'ఈగలు' చూసినాక నాకు నమ్మకం లేదు. 'దొర' అన్నట్టే ఉంది నాకు. నిజంగా చెప్తున్నా. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకొని పోలేదు. నేను ట్రైలర్ చూసినాక ఇట్లా విజువల్స్‌కి అవన్నీ చూసి ఓకే. మనకి 'ఈగల్లో' అయితే మంచి మంచి షార్ట్స్ అయితే ఎక్కిచ్చారు. బట్ మూవీ బిస్కెట్ ఉంది. ఓకే. ఇది చూద్దాం. ఒకసారి చూద్దాం అన్నట్టే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. పోయి మూవీ స్టార్ట్ కాగానే చాలా మంచి నోట్ తోటి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ భయ్యా! నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అసలుకి మనం పేరు పెట్టాల్సిందే లేదు. తేజ సజ్జా గారి క్యారెక్టరైజేషన్ మనం మొత్తం పూర్తి అర్థం చేసుకోవడానికి వాళ్ళు 1 అవర్ అయితే టైం తీసుకున్నారు. 1 అవర్ 20 సెకండ్స్. నేను కరెక్ట్ టైం చూసినా నేను. 1 అవర్ 20 సెకండ్స్ అయితే తీసుకున్నారు. ఓకేనా. మెయిన్ మన స్టోరీ అయితే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయితది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మెంటల్ ఉంటది. ఓకేనా. దాని నుంచి స్టార్ట్ అయితది. అండ్ క్లైమాక్స్ చెప్పాలంటే నాకు నచ్చలే భయ్యా క్లైమాక్స్. ఎందుకంటే సడెన్‌గా అంటే విలన్ ఇట్లా సడెన్‌గా అయిపోయింది. విలన్ చనిపోయిండు అన్నట్టు చూపిస్తారు. నాకు అక్కడ నచ్చలేదు. ఎందుకంటే అంత ఎలివేషన్స్ ఇచ్చి బ్లాక్ స్వార్డ్ అది ఇదని లాస్ట్‌కి విలన్ అంత ఈజీగా చంపేసిండంటే నాకు అసలు చనిపోయినట్లు చూపియరు సినిమాల. నిజంగా చెప్తాను. చనిపోయినట్లు చూపియరు. క్యామియోస్ అంటారా? క్యామియోస్ అయితే ఏం లేదు. ఫస్ట్ మనకి 'ప్రభాస్' గారి వాయిస్ అయితే ఉంటది. అంటే వాయిస్ ఓవర్ అయితే ఉంటది. బట్ మనకి క్యామియోస్ అవి ఇవి అయితే ఏముండవు. చాలా మంది 'ప్రభాస్' గారి ఫోటో చూపెట్టి 'ప్రభాస్' గారి ఎంట్రీ ఉందంట. అదంతా ఫేక్ న్యూస్. నమ్మకుర్రి. ఓకేనా. ఎవ్వరి క్యామియోస్ అయితే లేవు. ఏం లేదు. బట్ 'ప్రభాస్' గారి వాయిస్ అయితే ఉంది స్టార్టింగ్‌లో. 'ప్రభాస్' గారు వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకేనా. టోటల్‌గా మూవీ మనం పోవాలా, చూడాలా అంటే పక్కా ఎళ్లి చూడండి భయ్యా! నిజంగా చెప్తున్నా. ఫ్యామిలీ తోటైతే వెళ్లి చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతది మీకైతే మూవీ అనేది. సాంగ్స్ ఇట్లా స్టోరీకి తగ్గట్టు వస్తూ వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఎక్కడ మనకి లవ్ ట్రాక్ గాని, మళ్ళా ఇట్లా లవ్ మ్యూజిక్ గాని, ఎక్కడ లవ్ పాటలు గాని ఎక్కడ పెట్టలేదు. మనకి ఇరికిచ్చినట్టు ఎక్కడ ఉండవు. అసలు లవ్ సాంగ్సే లేవు భయ్యా! దండం పెట్టాలి. లవ్ సాంగ్సే లేవు. ఇవి ఉండొద్దసలు లవ్ సాంగ్స్ అనేది. ఇలాంటి అడ్వెంచర్స్ మూవీస్‌లో లవ్ గివ్ అని ఉంటే నాకు పిచ్చి లేసిపోతది. నిజంగా చెప్తున్నా పిచ్చి లేసిపోతది. ఇలా ఉండాలి సినిమా అనేది. అంటే ఎళ్ళిపోతూనే ఉండాలి. అప్రాక్సిమేట్‌లీ 2 అవర్స్ 40 మినిట్స్ అయితుంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. పక్కా వెళ్లి థియేటర్‌లో అయితే చూడండి. ఓకేనా. మనం మనం మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.